హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక సమకాలీన అంశం గురించి మాట్లాడుకుందాం. ఏమిటంటే 2 రోజుల క్రితం చూసాం ఏఆర్ రెహమాన్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈ దగర్ సోదరులు ఇస్లాం మతానికి చెందిన వారే వారు కూడా. కానీ ఆ దగర్ సోదరులు అంటారు వాళ్ళని, ఇద్దరిని కలిపి. వాళ్ళు బ్రహ్మాండమైన పాటలు పాడతారు. నార్త్లో చాలా ఫేమస్ వాళ్ళు, మనకి దక్షిణాదిలో పెద్ద తెలియదు. కానీ వాళ్ళు అనమాట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఏఆర్ రెహమాను వాళ్ళ ట్యూన్ని, శివస్థుతిని కాపీ కొట్టారు. ద్రుపదిలో చేశారు వాళ్ళు, చాలా ఫేమస్. అది నేను కూడా విన్నాను. దాన్ని కాపీ కొట్టాడు ఆయన ఏఆర్ రెహమాన్ గారు. వాళ్ళని అడిగినప్పుడు కనీసం మరి మా పేరు కనీసం క్రెడిట్స్లో వేయండి, మీరు కాపీ కొట్టినటువంటి ఆ సినిమాలు పొన్నియన్ ఇది ఉంది కదా, పొన్నియన్ సెల్వన్ 2, దాంట్లో పెట్టారు ఆ పాటని. కనీసం మా క్రెడిట్స్ ఇవ్వాలి కదా, మా చెప్పకుండా అట్లా చేయటం ఏంటి అని చెప్పి అడిగితే పెద్దగా పట్టించుకోలేదట, నిర్లక్ష్యం చేసేదట. దాంతో అనమాట వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు మరి ఏఆర్ రెహమాన్కి 2 కోట్ల రూపాయలు బాబు నువ్వు చెల్లించు వారికి అని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే మీరు కూడా వినండి, తెలుస్తుంది. దగ్గర సోదరులు తర్వాత శివస్థుతిని కొట్టండి, వచ్చేస్తుంది. మీరు కూడా వినొచ్చు దాన్ని. ఆ స్వరాలు కానీ, ఆ భావం కానీ, పాడే ఆ ఆవేశతత్వం కానీ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అది పొన్నియిన్ సెల్వన్లో ఉంది కదా, వీర రజ వీర ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. అది కూడా తెలిసిపోద్ది. ఏదో కొద్దిగా తీసుకొని ఇన్స్పిరేషన్లా తీసుకొని కొట్టు ఉంటే, కాపీ కొట్టుంటే ఎవరికి తెలిసేదేమో కాదు కానీ ఇంచుమించుగా యాజ్ ఇట్ ఈస్గా లైట్గా కొన్ని ఆర్కెస్ట్రేషన్ కొంత మార్చారు చేసి ఆ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేయడం అన్నప్పుడు ఎవరికైనా తెలిసిపోతుంటుంది లిమిటెడ్. దాంతో మరి అక్కడ జడ్జి గారు కూడా దీంతో ఏకీభవించి వాళ్ళకే 2 కోట్లు ఇమ్మన్నారు ఏఆర్ రెహమాన్. ఓకే, అయితే మరి కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కాస్త డబ్బు కీర్తి వస్తుంది, టైం ఉండదు వాళ్ళకి, తొందరగా చేసి అంటుంటారు నిర్మాతలు. దాంతో అనమాట వీళ్ళు మంచి పాటలు ఇవ్వాలి, ఇస్తేనే మళ్ళీ ఇంకో సినిమాకి వస్తారు నిర్మాతలు. ప్రేక్షకుల్లో కూడా వీళ్ళకో పలుకుబడి ఉంటుంది, మంచి స్వీట్స్ ట్యూన్స్ చేసేదని. ఒక్కోసారి ఆ ఒత్తిడితో అనమాట వేరే మంచి మంచి ట్యూన్స్ అప్పటికి ప్రివే ఉంటాయి కదా, ట్యూన్స్ ఇట్టాయి, వాటి నుంచి లేపేసి వీళ్ళు ఇలా చేస్తుంటారు. ఈయనే కాదు, చాలామంది పాతకాలంలో కూడా చాలామంది చేశారు ఇట్లా. ఆర్పి పట్నాయక్ గారు ఉన్నాడు. అంతకుముందు ఆర్పి పట్నాయక్ కూడా మలయాళంలో ఒక సాంగ్ని లేపేస్తే వాళ్ళు కూడా అనమాట కోర్టుకెళ్ళి చిగా చేయబోతే ఏదో మళ్ళీ తెర వెనుక ఏదో కుదుర్చుకున్నారట, పెద్ద మనుషుల ఒప్పందం లాగా. ఆ తర్వాత అది బయటికి రాలేదు. తర్వాత అనమాట ఇంకోటి ఏంటంటే సినీ సంగీత దర్శకులు అప్పటికే చెప్పా పెట్టకుండా జనాదరణ పొందిన ట్యూన్స్ని ఈ రోజునే కాదు లేపేయటం, ఇప్పుడే కాదు, అసలు 30-40 సంవత్సరాల నుంచి కూడా మనం గమనించవచ్చు. ఇది ఇంచుమించుగా పాత టైం నుంచి కూడా. కొంతమంది ఏంటంటే చాలా తెలివిగా కొద్దిగా ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటారు, 1-2 లైన్లు తీసుకొని ఆ ట్యూన్స్ని తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. దాంతో పూర్తిగా కాపీ కొట్టాడంటానికి నిరూపించడానికి ఉండదు, తెలివిగా చేస్తారు అట్లా. ఇప్పుడు బప్పి లహరి ఉన్నాడు, ఒకప్పుడు డిస్కో సంగీతం ఆ మధ్యలో మంచి ఉరుతులు ఊపాడు, చనిపోయాడులేండి, ఇప్పుడు లేడు అనుకుంటా, లేడు నాకు తెలిసి, చనిపోయారు ఆయన, కీర్తి శేషులు. ఆయన కూడా ఒక బ్రహ్మాండమైన కాపీ కొట్టాడు. ఏంటంటే ఆ పాట చాలా ఉరుతులు ఊపింది హిందీలో. హరి ఓం హరి హరి ఓం హరి పాట ఎంత ఫేమస్ అది. దమ్ కి దువా సే గమ్ భీ ఖుషీ హై, చోర్ నషీ మే ఏ జిందగీ హై, విపరీతమైన ఫేమస్ అయిపోయింది, అసలు ఉర్రూతులు అయిపోయింది. కానీ ఆ పాటకి ఒక ఇంగ్లీష్ సాంగ్ ఉంది, అది 1979లో వచ్చింది, 78లో వచ్చింది. ఈ పాట ఏమో హిందీ పాట 1980లో వచ్చింది. ఓకే, అది బోనియం వాళ్ళు చేశారు, బోనియం సంబంధించిన ఒక గాయకురాలు పాడింది. ఏంటది, వన్ వే టికెట్, వన్ వే టికెట్ అలా వస్తుంది. వన్ వే టికెట్, చూ చూ ట్రైన్ ట్రాకింగ్ డౌన్ ద ట్రాక్, అట్లా సాగిపోతూ ఉంటుంది. నా పాడటం రావటాన్ని పెద్ద గాయకుడినేం కాదు, ఊరికి అట్లా పాడుతున్నాను.
నేను గాయకుండా అయితే ఇక్కడ అనుకుంటాను. ఓకే. అట్లానే సాలూరు రాజేశ్వరరావు గారు బ్రహ్మాండమైన సంగీత దర్శకుడు, కాదనట్లేదు. మరి ఆయన మీద ఒత్తిడి ఏముందో, నిర్మాతలు కూడా ఒక్కోసారి మంచి స్వీట్ సాంగ్, ఆ పాట బాగుంది అలా చేసేయండి అని చెప్పి కూడా కొంతమంది ఒత్తిడి చేస్తుంటారట. నిర్మాతలు కూడా ఒక్కోసారి సంగీత దర్శకుల మీద వాళ్ళని కాదనలేక కూడా వీళ్ళు చేస్తుంటారట. అలా జరిగి నేను అనుకోవటం, సాలూరు రాజేశ్వరరావు గారు కూడా చిట్టి చెల్లెల్లో ఒక పాట ఉంటుంది, చాలా ఫేమస్, మంచి ఇది వినే ఉంటారు. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనదైనది పాట కదా. ఎంత ఫేమస్ ఈ పాట. రాజేశ్వరరావు గారిది అనుకుంటాం. రాజేశ్వరరావు గారు చాలా అద్భుతమైన మ్యూజిషియన్, దాంట్లో ఎటువంటి భేదం లేదు. కానీ చూడండి, అదే ట్యూనింగ్తో అంతకుముందు అనమాట పాల్ మ్యారియట్ అని చెప్పి ఒక ఆయన రాశాడు. ఆండ్రీ పాప్ అని ట్యూన్ చేశాడు. ఆ ట్యూనింగ్ ఇంగ్లీష్లో చూడండి ఎలా వస్తుంది. బ్లూ బ్లూ మై వరల్డ్ ఈజ్ బ్లూ, బ్లూ ఈజ్ మై వరల్డ్ నౌ ఐ యామ్ వితౌట్ యూ, అలా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నింపేశారనమాట. అట్లా జరుగుతుంటాయి ఇలాంటి ఎన్నో, అసలుకి కొల్లలుగా చెప్పచ్చు. అసలు ఓ రోజంతా మాట్లాడుకోవచ్చు దీని మీద. మన సంగీతం సత్యం గారు కానీ, సత్యం గారు కూడా చాలా లేపేశాడు అట్లా హిందీలో నుంచి. అలాగే ఇళయరాజా కూడా చాలా గొప్ప సంగీత దర్శకుడు, దాంట్లో ఎటువంటి ఇది లేదు, గొప్ప క్రియేటివ్ జీనియస్లే వీళ్ళంతా. కానీ అప్పుడప్పుడు ఒక మంచి ట్యూన్ జరుగుతాయి అనమాట. అరే భలే ఉంది, పెడితే బాగుంటుంది అనిపిస్తుందేమో, యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తారు, అక్కడ దొరికిపోతారు. అయితే ఇళయరాజా మాత్రం కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఒకటి రెండు ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని అల్లుకొని తనదైన ఆర్కెస్ట్రేషన్ చేస్తాడు, ఇండియనైజ్ చేస్తాడు. అది ఆయన గొప్పతనం. ఆర్కెస్ట్రేషన్లో, ట్యూనింగ్లోనూ చాలా మంచి మంచి మార్పులు తీసుకొచ్చాడు ఇళయరాజా కానీ, ఆ తర్వాత రెహమాన్ కానీ. అద్భుతమైనటువంటి వాళ్ళు, తక్కువలేం కాదు. మరి ఏ టాలెంట్ లేకుండా ఎవడు పైకి రాడు, గుర్తుంచుకోవాలి మనం. అంత మాత్రం చేత ఒకటి రెండు కాపీ కొట్టినంత మాత్రాన వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకోకూడదు. అప్పుడు పరిస్థితులు ఏంటో వాళ్ళ పరిస్థితులు అలా అనమాట. ఏమైనప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా సేవ్ అయిపోయారు. పాపం ఈ ఏఆర్ రెహమాన్ 2 కోట్లు మరి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కాపీరైటింగ్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు ఇది అక్కడ దాకా వస్తేనే చికాగా అవుద్ది. లేకపోతే అసలు ఎన్నో కాలగమనాలు ఎన్ని జరిగినాయి అలాంటివి కదా, జరుగుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. అసలు ఇంగ్లీష్లోంచి మన వాళ్ళు చాలా ఎత్తేసారు. పాపం ఇంగ్లీష్ వాళ్ళు పట్టించుకుంటే మన సంగీత దర్శకులు అసలుకి వీళ్ళ ఆదాయం సరిపోదు వాళ్ళకి కట్టడానికి, అంతంత కట్టాల్సి ఉంటుంది వాళ్ళే కానీ పట్టించుకుంటే. ఇంగ్లీషు పాప్ మ్యూజిషియన్స్, బోనియం, రాస్పుటిన్, అసలు ఆ ట్యూనింగ్ని ఎంతమంది ఎన్ని రకాలుగా లేపేశారు ఆ ట్యూనింగ్ రాస్పుటిన్. అలా ఎన్నో ఉన్నాయి. అట్లా ఉదాహరణ ఎన్నట్టన్నా చూపించవచ్చు. అట్లా మా పాపం కాలం బాగిలేక అనమాట ఏఆర్ రెహమాన్ గారికి అలా జరిగింది. అయితే దీని నుంచి మనం గ్రహించవలసిన నీతి ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టకూడదు. కొడితే ఏం చేయాలి, కొద్దిగా క్రెడిట్ ఇవ్వాలి. ఇదిగో ఫలానా వాళ్ళు పాడారు, వాళ్ళ కృతజ్ఞతలు అని కొద్దిగా టైటిల్స్ వేస్తే ఏం పోయింది. పొన్నియిన్ సెల్వన్లో వేస్తే గొడవంత ఉండేది కాదు కదా, డబ్బులు కట్టాల్సి వచ్చేది కాదు కదా. ఆయన నిర్లక్ష్యం చేశాడు. దాంతో అనమాట వాళ్ళ పాపం వచ్చి 2 కోట్లు వేశారు. అట్లా జరిగింది. కాబట్టి ఏదైనా సరే ఆదిలోనే మనం దాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలి. చాలా వరకు అనమాట సినిమా వాళ్ళకి సంబంధించి తెర వెనకే సెటిల్మెంట్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి కథ విషయంలో, దాని విషయంలో ఈ డైరెక్టర్లు వాళ్ళు కథలు లేపేస్తుంటారు. వేరే వాళ్ళ నవల్ని కథ తీసేయడం, చెప్పకుండా ఇలాంటివి చేస్తుంటారు. చాలా జరుగుతుంది, మన తెలుగులో కూడా చాలా జరిగింది. అది ఏంటంటే తెర వెనక జరుగుతాయి, ఒప్పందాలు అయిపోతాయి బయటకు రాకుండా, మొదట్లో కొద్దిగా ఏదో వస్తాయి, అట్లా జరుగుతుంది అనమాట. ఇది ఈరోజు అంశం. ఓకే, మీకు ఇది నచ్చినట్టయితే మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నా ఛానల్ని. హ్యావ్ ఏ నైస్ డే. మనం ఇంకొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే.